నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో వెలమ సంక్షేమ భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. కమ్యూనిటీ కార్యక్రమాలు, సామాజిక సదస్సులు, శుభకార్యాల కోసం ఈ భవనాన్ని నిర్మించారు. జూపల్లి బాలమ్మ వెంకట్రావు ప్రాంగణంలో నిర్మించిన వాల సుజాత మదనమోహన్ రావు వెలమ సంక్షేమ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, అలాగే ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు పాల్గొన్నారు. అనంతరం చిట్టినేని కౌశల్యమ్మ బాలకిషన్రావు వెలమ కళ్యాణ మండపాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, మై హోమ్ గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వెలమ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ భవనం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం వినియోగించబోతున్నట్లు జూపల్లి రామేశ్వరరావు తెలిపారు. భగవంతుడి అనుగ్రహం, మా అమ్మగారి గురించి సేవ చేసుకోవడం నాకు ఎంతో అదృష్టం. ఇది అమ్మగారి పేరు మీద పెట్టడం, అలాగే నాగర్ కర్నూలులో కూడా ఫంక్షన్ హాలు, జగిత్యాల్లో, సిద్దిపేటలో, సిరిసిల్లలో, కరీంనగర్లో ఎన్నో ప్రాంతాల్లో అమ్మగారి మీద ఇటువంటి కళ్యాణ ఫంక్షన్స్ పెట్టడం నాకు దొరికినటువంటి అదృష్టం. అదే కాకుండా దీని మీద వచ్చేటువంటి ఆదాయం, దీనిలో జరిగే కార్యక్రమాల మీద వచ్చే ఆదాయం, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉండే పెద్దలకు మనం ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రయారిటీ. ఇప్పుడు మన మంత్రి గారు ఇందాకనే తెలియజేశారు. మనందరం కష్టపడి ఆ రోజులలో వసతి లేని సమయంలో పట్టుదలతో చదువుకొని అదే మనకు వెన్నెముకగా ఉండి ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి దోహదమైనటువంటి విషయం అందరికీ తెలుసు. ఎంతవరకు వీలైతే అంత కొంతమంది సేవా కార్యక్రమం కానీ, కొంతమంది ఆర్థిక సహకారం కానీ, అందరం ఒక మాట మీద సేవాభావంతో ఉంటే అది మన ప్రాంతానికి ఎన్నో సంవత్సరాల దాకా పునాది వేసిన వాళ్ళం అవుతాం. అసలు కొల్లాపూర్కు ఆడపిల్లని ఇవ్వాలంటే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు, నారిపుళ్ళు ఉండే పరిస్థితి. మరి ఇటువంటి కోన్పూస్తాయ కొల్లాపూర్ నుంచి, మరి కొల్లాపూర్ ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కుడికిల గ్రామం నుంచి డాక్టర్ రామేశ్వరరావు గారు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు సమైక్య రాష్ట్రంలో కూడా ఒక గొప్ప పేరు చేసుకొని గొప్ప పారిశ్రామికవేత్తగా వెలుగొందుతున్న వ్యక్తి. కొన్ని వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించిన వ్యక్తి. అట్లాగే సమాజంలో అంటే ఇటువంటి 10 మందికి ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలకు చేదోడు వాడదోడుగా ఉన్నటువంటి రామేశ్వరరావు గారు. అట్లాగే ఈ యొక్క కొల్లాపూర్ను జరిగింది ఒక ఎత్తు, జరగాల్సింది చాలా ఉంది. కొల్లాపూర్ను ఒక స్మార్ట్ టౌన్గా అభివృద్ధి చేయాలనేటువంటి దానికి ఒక కార్యక్రమం రూపొందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. స్మార్ట్ టౌన్గా ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ఒక స్మార్ట్ టౌన్గా రూపొందే కార్యక్రమం చేస్తూ దాని రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేటువంటి పద్ధతిలో నా వంతు ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తాను. రామేశ్వరరావు గారు సన్మానం చేస్తూ